స్తోత్రమెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపని మీరు చదువుకున్నారా? ఎందుకంటే మరి దినములు చాలా మారిపోయాయి. మరి దేవునికి వ్యతిరేకమైన లోకంలో దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకంగా మరి జరుగుతూ ఉన్నది. దేవుడు చెప్తున్నట్టు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్టు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుని ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేవాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో నుంచి ఎవ్వరూ విడిపించలేరట. అలాగే ఆయన కార్యం చేయగా ఎవడో దాన్ని త్రిప్పివేయలేడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నీవు ఒకవేళ ఆయన చేతిలో మరి చిక్కబడి ఉండొద్దు, కానీ ఆయన చేతిలో ప్రేమగల హస్తాల్లో దీన మనసు కలిగి ఒకవేళ మనం ఉండగలిగితే ఆయన మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని త్రిప్పగలవాడు ఎవడో లేడు. నువ్వు అనుకోవచ్చు, ఇది నా జీవితంలో ఇది జరుగుద్దా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అయితే మరి నా ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? నేను కార్యం చేయగా దాన్ని తిప్పగలవాడెవడు? ఎందుకంటే ఆయన ఈ సృష్టిని చేసిన దేవుడు గనక, మరి ప్రపంచం ఆయన చేత నిర్మించబడింది గనక, మనం ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాం గనక మన జీవితాలకు మనకి ఏమి కావాలో సమస్తము ఆయన దయచేయడానికి శక్తిమంతుడు గనుక మనం ఆయన రెక్కల నీడలోకి ఉదయాన్నే వద్దాం. వచ్చినప్పుడు మధ్యాహ్న మనసు కలిగి జీవించినప్పుడు మన జీవితంలో ఆయన కార్యము చేయబోతుంటే దాన్ని ఎవ్వరూ త్రిప్పవేయలేడు. కనుక నువ్వు అనుకోవచ్చు, ఇంక నా జీవితంలో జరగవు, ఉద్యోగం రాదు, ఉద్యోగంలో పర్మనెంట్ అవను అని అనుకోవచ్చు. అలాగే నాకు ఇంత చదువున ఉద్యోగం రాలేదు, వివాహం ఇంత వయసు వచ్చిన వివాహం కాలేదని, పెళ్ళైన గర్భఫలం నాకు లేదని ఒకవేళ నువ్వు బాధపడవచ్చు. అయితే నీవు ఆయన రెక్కల నీళ్ళలోకి రా. అలాగే మరి అనేకమైన వైద్యుల చేత తిప్పలబడి ఈ దినం మరి నీకు సమాధానం లేకుండా, క్షేమం లేకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే నీకు శుభవార్త, ఆయన కార్యం చేయబోతున్నాడు. దాన్ని త్రిప్పగలవాడు వాడు ఎవడనూ లేడు గనక నువ్వు ఆయనకు ప్రార్థన చేయి. నీకు విడుదల కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం ఉన్న తండ్రి, నేను కార్యం చేయగా త్రిప్పగలవాడెవడు? అవును బాబు, మీరు కార్యం మా జీవితంలో చేత దాన్ని ఎవ్వరూ మార్చలేడు ప్రభా. మీరు మూసిన ద్వారాన్ని ఎవడో తెరవలేడు, అలాగే మీరు తెరిచిన ద్వారాన్ని ఎవరూ మూయలేరు కనుక ప్రభా, మా జీవితంలో ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చి వాక్యాన్ని అలాగే మా జీవితంలో మీరు నూతనమైన కార్యాలు మీరు జరిగించవలసినదిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. రోగులుంటే స్వస్థపరచమని ప్రభా. ఎట్టి వ్యాధైనను యేసు క్రీస్తునందు స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే శాపం నుండి, పాపం నుండి ప్రభా నేను బానిసలైన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరి డబ్బు అయితే నా తండ్రి నాయనా అప్పులని తీసుకుని ఇవ్వకుండా ఉండి నాయన ప్రభా తిప్పలు పెడుతున్నారో ప్రభా అనేక మందిని యేసు క్రీస్తునందు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి డబ్బు వారికి ఇచ్చేదాకా నిద్ర రానేయగద్దని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా ఎంతమంది ప్రజలు నా తండ్రి నైనా ఆయా చిక్కుల్లో ఇబ్బందులు ఉన్నారు, వారందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, భారతదేశానికి రక్షణ కాపుదల ఉంచమని, అల్లర్లు, గొడవలు, యుద్ధాలు జరగకుండానే కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రార్థన అవసరం కోరుతున్నా, ప్రేయర్ వారియర్స్ వారు ఉన్నారు, వారందరి జీవితాల్లో వారందరి కోరుతున్నా ప్రతి ప్రార్థనాంశాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ చేయను, బర్త్డేని బిడ్డలు దీవిస్తూ, ఇదిని బిడ్డల చేయి ప్రయాణంలో, ప్రయత్నాలు, రాకపోకల సమస్తమును మీరే తోడండి, మాయం పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి పొందుకుని నామ పరమ తండ్రి,
ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.